హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము వంకాయ బఠానీ ఎలా ఉండాలో చూద్దాము. ముందు బఠానీలు ఒక 5-6 గంటల ముందు నానబెట్టుకోవాలండి. ఇలా కుక్కర్లో వేసుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడకబెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఇదిగోండి వంకాయలు, బఠానీ, ఉడకబెట్టిన బఠానీ పేస్టు అలా ఇవన్నీ రెడీ చేశానండి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆయిల్లో వేసుకుని మనము బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అలాగే వంకాయలు మనం నీళ్ళలో తరిగి పెట్టుకోవాలంటే తెల్ల వంకాయలు అయితే బాగుంటుంది వంకాయ బఠానీకి. ఇదిగోండి నీళ్ళల్లో వేసుకున్నాయి. కొంచెం మనం ఇలా పిండి చేతితోటి మనం వేసుకోవాలి, వాటర్ పడకుండా. ఓకేనండి. ఇది వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు కూడా నెమ్మదిగా మొత్తం ముక్కలన్నిటికి ఈ పసుపు పట్టించాలండి. అలాగే ఉడకపెట్టిన బఠానీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందామండి. అవి కూడా వేసి మొత్తం మిక్స్ చేద్దామండి కలిపి. ఈ వంకాయ, ఉల్లిపాయ అన్నీ ఈ పేస్ట్లో నేను జీడిపప్పు, టమాటా, అల్లం వెల్లుల్లి కలిపి చేసిన పేస్ట్ అండి ఇది. ఒక టమాటా, కొంచెం జీడిపప్పు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి కూరకు సరిపడే చేసిన పేస్ట్ అండి అది. ఓకేనా. అది కూడా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా మనం దానికి కూరకు సరిపడే సాల్టు, అలాగే కొద్దిగా కారం, పచ్చిమిర్చి కూడా వేసాం కదా, అలాగే దానికి సరిపడే కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. నెక్స్ట్ మనము కొద్దిగా ఇలా వేగిన తర్వాత గరం మసాలా అండి, జీలకర్ర, ధనియాలు, లవంగా, మనం దాల్చిన చెక్క కలిపిన మనకి గరం మసాలా తయారు చేసుకున్నది. ఇవన్నీ ఉడకడానికి ఒక చిన్న గ్లాసు వాటర్ పోస్తున్నానండి. ఇవన్నీ కూడా నేను కొద్దిగా వన్లోనే పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. చూశారు కదా, మూత పెట్టి తీసిన తర్వాత చక్కగా దగ్గరికి వచ్చేసింది. కొద్దిగా మనం కొత్తిమీరతో పైన గార్నిష్ చేద్దామండి. కొత్తిమీర కూడా కొద్దిగా వేద్దాము. ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ కొత్తిమీర వేసిన తర్వాత ఉంచిన తర్వాత ఇదిగో చూసారా, ప్రిపేర్ అయిపోయింది, మనకి చక్కగా రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత మనకి చపాతీలో కానీ లేదా రైస్లో కానీ వేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.